ఇవాళ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంలో చాలామంది స్టూడెంట్స్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సైబర్ సెక్యూరిటీలో అసలు ఫ్యూచర్ ఉందా, సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎందుకు మేము సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి, ఇది ఈ టైంలో సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడం కరెక్టా కాదా, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా సైబర్ సెక్యూరిటీ అనే కోర్సు నేర్చుకోవడం వలన మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు ఎందుకు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, ఐటీ ఇండస్ట్రీలో చాలా ర్యాపిడ్లీ గ్రోయింగ్ సెగ్మెంట్ ఏమైనా ఉందంటే ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే డేటా జనరేట్ చేసేటటువంటి ఆపర్చునిటీస్ అనేవి అంటే సోర్సెస్ ఆఫ్ డేటా జనరేషన్ చాలా పెరిగిపోయింది. ఆల్ సిస్టమ్స్ ఆర్ మోర్ డిపెండెంట్. సో ఇలాంటి స్టేజ్లో డేటా సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ ఐటీలో ఎవర్ గ్రీన్ అంటే రెసెషన్ ఎఫెక్ట్ లేకుండా, ఏఐ ఎఫెక్ట్ లేకుండా, అంటే ఏఐ ఎఫెక్ట్ పాజిటివ్లో ఉండి చాలా గ్రో అవుతున్న ఎవర్ గ్రీన్ సెగ్మెంట్ ఏమైనా ఉందంటే సైబర్ సెక్యూరిటీ. ఎందుకు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి? సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ర్యాపిడ్గా ప్రజెంట్ గ్రో అవుతున్నటువంటి సెగ్మెంట్. నెంబర్ 1. నెంబర్ 2, ఎవ్రీ కంపెనీ అంటే బిగ్ కంపెనీ, మిడ్ లెవెల్ కంపెనీ, స్మాల్ కంపెనీ, ఐటీ కంపెనీ, నాన్ ఐటీ కంపెనీ, ఎనీ సెగ్మెంట్ అంటే ఇప్పుడు హాస్పిటల్ తీసుకోండి, ఒక బ్యాంక్ తీసుకోండి, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకోండి, ఎనీ బిజినెస్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఖచ్చితంగా కావాలి. జనరల్గా సైబర్ సెక్యూరిటీ అందరూ ఎలా ఆలోచిస్తారంటే ఐటీలోనే ఉంటాయి అనుకుంటారు. సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేవి ప్రతి బిజినెస్కి కావాలి. ఒక బిజినెస్ రన్ అవుతుంది అంటే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఉండాల్సింది ప్రతి కంపెనీకి. అంటే ఏ సైజ్ ఆఫ్ కంపెనీ అయినా సరే సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ ఉంటాయి. థర్డ్ రీజన్, ఐటీ ఇండస్ట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు తక్కువ ఉన్న టెక్ ప్రొఫెషనల్స్ ఎవరో అని అడిగితే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. మీరు ఎక్కడైనా చూడండి, సైబర్ సెక్యూరిటీ వాళ్ళని లే ఆఫ్ చేయడం అనేది రేర్గా చూసుంటారు. సైబర్ సెక్యూరిటీలో రివర్స్ ట్రెండ్ జరుగుతుంది, హైరింగ్ ఎక్కువ జరుగుతుంది, లే ఆఫ్ తక్కువ జరుగుతుంది. ఫోర్త్ రీజన్, సైబర్ సెక్యూరిటీ శాలరీస్ అనేవి చాలా హై ఉంటాయండి. అంటే మీరు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న సైబర్ సెక్యూరిటీ, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉన్న సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ని వెళ్ళి అడగండి, నాకు తెలిసి ఖచ్చితంగా 30 lakhs అబవ్ ఉంటుంది, 30 to 40 lakhs అబవ్ ఉంటుంది. అంటే సైబర్ సెక్యూరిటీ అనేది అట్రాక్టివ్ శాలరీస్ రావాలి, నాకు హై ప్యాకేజ్ ఉండాలనుకున్న వాళ్లకు డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఆప్షన్ సైబర్ సెక్యూరిటీ. తర్వాత 5th పాయింట్ వచ్చేటప్పటికి, సైబర్ సెక్యూరిటీ అంటే అందరూ అనుకుంటారు ఒకటే కోర్స్ అనుకుంటారు. సైబర్ సెక్యూరిటీలో 25+ పొజిషన్స్ ఉన్నాయి, చాలా పొజిషన్స్ ఉన్నాయి. అంటే సాక్ అనలిస్ట్ కానీ, ఎథికల్ హ్యాకింగ్ కానీ, లేకపోతే ఆడిట్, సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్ మీద కానీ, సో మెనీ పొజిషన్స్. చాలామంది ఓన్లీ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక కోర్స్ లాగా చూస్తారు. అది చాలా రాంగ్ అండి. సైబర్ సెక్యూరిటీలో చాలా పొజిషన్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ సైబర్ సెక్యూరిటీ రోల్స్ అనేవి ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒక 5 years 10 years బ్యాక్ వెళ్తే సైబర్ సెక్యూరిటీలో ఇన్ని పొజిషన్స్ లేవు. ఇయర్ బై ఇయర్ సైబర్ సెక్యూరిటీ పొజిషన్స్ అనేవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అది కూడా మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? సైబర్ సెక్యూరిటీ హ్యాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్. 6th, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, సైబర్ సెక్యూరిటీలో కొత్త అంటే జనరల్గా ఇప్పుడు జావా కానీ, పైథాన్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ ఏంటంటే ఎలా బిల్డ్ చేయాలో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి వాళ్ళే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఇట్లా బిల్డ్ చేయాలి, దీనికోసం ఇది ఇంటెంట్ చేసిన పర్పస్ ఇది అని చెప్పి. కానీ సైబర్ సెక్యూరిటీలో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ యొక్క స్కిల్ ఏంటంటే వీళ్ళకి చాలా ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్ ఉండాలి. వీళ్ళు ఎవ్రీడే కొత్త పైజల్ సాల్వ్ చేస్తుంటారు. అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి, ఏ రోజు ఎలాంటి అటాక్స్ వస్తాయి అంటే ప్రతిరోజు ఈ సైబర్ సెక్యూరిటీ వరల్డ్లో ఒక కొత్త అటాక్ కానీ, కొత్త వైరస్, కొత్త మాల్వేర్ అంటే కొత్త రకమైనటువంటి అటాక్స్తో ఈ డేటా సెక్యూరిటీ కానీ, లేకపోతే అప్లికేషన్ సెక్యూరిటీ కానీ, నెట్వర్క్ సెక్యూరిటీని బ్రేక్ చేయాలని చెప్పి హ్యాకర్స్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ థ్రెట్ ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా దే కమ్ విత్ న్యూ పజిల్స్. అంటే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ జాబ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే వరల్డ్లో కొత్త పజిల్స్, కొత్త అటాక్స్ ఏమొస్తున్నాయి, పజిల్ అంటే కొత్త అటాక్ ఏమొస్తుంది, ఆ అటాక్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఆ అటాక్ నుంచి మన సిస్టమ్స్ని, మన ప్రోడక్ట్ని, మన డేటాని, మన అప్లికేషన్స్ని ఎలా సెక్యూర్ చేయాలనేది. అంటే జనరల్గా ప్రతి కోర్స్ ఏంటంటే మనకు ముందు ఒక ప్రీడిఫైన్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది. కానీ ఇదేంటంటే అంటే అటాక్ వచ్చిన తర్వాత రియలైజ్ అవ్వాలి, అటాక్ నుంచి ప్రివెంట్ చేయాలి. కాబట్టి ఫ్యూచర్లో మీరు చాలా మంచి ఇంట్రెస్టింగ్ జాబ్ చేయాలి, ఒక టఫెస్ట్ టాస్క్స్ నేను సాల్వ్ చేయాలనుకున్నప్పుడు అలాంటి ప్రొఫెషనల్స్, మీరు ఐటీలో జాబ్ చేస్తున్న ఫ్రెషర్స్ అయినా
కాలేజీలో చదువుకుంటున్నా సరే గుర్తుపెట్టుకోండి, సైబర్ సెక్యూరిటీ విల్ గివ్ యూ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ టు సాల్వ్. నెక్స్ట్ పాయింట్. సో ఇంతకుముందు చెప్పాను పాయింట్, అది రిపిటేటివ్ కొంచెం. సైబర్ సెక్యూరిటీ అనేది బ్యాంకింగ్లో కావాలి, ప్రతి ఇండస్ట్రీలో కావాలి. సో నీకు సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉంటే నీకు నచ్చిన డొమైన్లో వర్క్ చేయొచ్చు. ఐటీ కంపెనీలోనే అవసరం లేదు, నీకు నచ్చిన డొమైన్ కంపెనీలో వర్క్ చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ అనేవి గ్లోబల్లీ డిమాండ్ అండి. మీరు సైబర్ సెక్యూరిటీ స్కిల్ వస్తే ప్రపంచంలో ఏ దేశంలోనే జాబ్ ట్రై చేయొచ్చు. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం లేని కంట్రీనే లేదు. యూ కెన్ ట్రై ఇన్ ఎనీ కంట్రీ. సో ఇట్స్ ఎ గ్లోబల్ స్కిల్ అని పిలుస్తాను నేను. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా చాలా గ్లోబల్ స్కిల్. అంటే కొన్ని ఉంటాయి, ఇప్పుడు మీరు దుబాయ్ సైడ్, మిడిల్ ఈస్ట్ సైడ్ వెళ్తే ఎస్ఐపికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఏఐ మీద వర్క్ చేస్తున్నారు వాళ్ళు. యూరోప్ సైడ్ వెళ్తే మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మనం యుఎస్, యూకే, ఆస్ట్రేలియా ఇట్లాంటి కంట్రీస్లో, కెనడా ఇట్లా ఒకలా ఉంటుంది. కానీ సైబర్ సెక్యూరిటీ అనేది వరల్డ్ వైడ్ ఇంపార్టెన్స్ ఉన్న స్కిల్ ఇది. సో ఏ కంట్రీలో ఉన్న కంపెనీస్కైనా, ఏ కంట్రీలో ఉన్న బిజినెస్కైనా, ఏ కంట్రీలో ఉన్న ప్రాజెక్ట్స్కైనా సరే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అనేది అవసరం. ఇది గ్లోబల్ స్కిల్. సైబర్ సెక్యూరిటీని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఇంకొకటి, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి చాలా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు కూడా దొరుకుతాయండి. అంటే ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ మీద ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా అయితే చేయొచ్చో, సైబర్ సెక్యూరిటీ కూడా కొన్ని కంపెనీస్కి వెళ్ళి వాళ్ళ కంపెనీలో ఉన్న బిజినెస్ థ్రెట్స్ ఏంటో చెప్పి, సెక్యూరిటీ థ్రెట్స్ ఏంటో చెప్పి, అక్కడ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి మనం ఎలా ప్రొవైడ్ చేయొచ్చో చెప్తే సైబర్ సెక్యూరిటీ మీద ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు తెచ్చుకోవడం కూడా ఈజీ. అంటే ఇది అప్కమింగ్. ఇంతకుముందు కంటే కూడా జనరల్గా ఒక కంపెనీకి అప్రోచ్ అయ్యి మీ బిజినెస్కి మీ అప్లికేషన్స్ చేస్తాం, మొబైల్ యాప్స్ చేస్తాం, ఈఆర్పీ బిల్డ్ చేస్తాం, డేటా బిల్డ్ చేస్తాం, ఇట్లా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ సైబర్ సెక్యూరిటీ గురించి అప్రోచ్ అయ్యేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కాబట్టి మీకు నిజంగా ఫ్యూచర్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనుకున్నా కూడా సైబర్ సెక్యూరిటీ మీద మీకు డెప్త్ నాలెడ్జ్ ఉండి ఒక బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు డెఫినెట్గా కొన్ని సైబర్ సెక్యూరిటీ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. సో ఇలా సైబర్ సెక్యూరిటీ అనేది డెఫినెట్గా చాలా చాలా ఫ్యూచర్ ఉన్న సబ్జెక్ట్, డిమాండ్ ఉన్న సబ్జెక్ట్, ప్లేస్మెంట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉన్న సబ్జెక్ట్, ప్యాకేజెస్ పెరగటానికి, అలాగే మీరు ఒక స్కిల్ నుంచి ఒక స్కిల్ మారడానికి కూడా అవకాశం ఉన్న సబ్జెక్ట్ అనేది. కానీ సైబర్ సెక్యూరిటీని రైట్ వేలో నేర్చుకోవాలి. సైబర్ సెక్యూరిటీలో డెప్త్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. మల్టిపుల్ రోల్స్ ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. సైబర్ సెక్యూరిటీని ఏఐతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో అలాంటి ఇంటిగ్రేషన్స్ గురించి కూడా నాలెడ్జ్ రావాలి. ఇన్డెప్త్ నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి మీకు. అలాగే కోడింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. సైబర్ సెక్యూరిటీలో ఏవో కొన్ని రోల్స్ ఉంటాయి కానీ ఆడిట్ రోల్స్. సో బట్ ఏ ఆడిట్ చేయాలన్నా కానీ కోడింగ్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే కొన్ని సర్టిఫికేషన్ చేయాలి సైబర్ సెక్యూరిటీ మీద. బట్ ఇవన్నీ మీకు చేసే ఇంట్రెస్ట్ ఉంటే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవటం అనేది చాలా బాగుంటుంది కెరీర్కి. సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్తో కూడా పని లేదండి. మీరు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఐటీలో 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరైనా కావచ్చు. మీరు ఈ ఇంట్రెస్ట్ మీకుంటే, సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలనే ప్యాషన్ మీకుంటే, ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ కరెక్ట్గా నేర్చుకుంటే మీకు జాబ్ సెక్యూర్, దీనిలో ప్యాకేజ్ కూడా బాగుంటుంది. సో సైబర్ సెక్యూరిటీ మీరు నిజంగా నేర్చుకోవాలి, మీకు దీని మీద ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఏ సర్టిఫికేషన్ చేయాలి, సైబర్ సెక్యూరిటీలో ఏ రోల్ నేర్చుకోవాలి, ఇలాంటి ఏమున్నా సరే, సో క్వాలిటీ థాట్లో సైబర్ సెక్యూరిటీ మీద కెరీర్ గైడెన్స్ కండక్ట్ చేస్తున్నాం. మీరు క్వాలిటీ థాట్ సైబర్ సెక్యూరిటీ కెరీర్ గైడెన్స్ అటెండ్ అయ్యి మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోండి. మీరు జాయిన్ అవుతారా లేదా తర్వాత విషయం అది. ముందు సైబర్ సెక్యూరిటీ అనగానే ఎథికల్ హ్యాకింగ్ అని అదేదో కోర్స్ జాయిన్ అయిపోకండి. ఫస్ట్ అసలు సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్లో ఎన్ని రోల్స్ ఉన్నాయి, ఏ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఇవి డీటెయిల్గా అర్థం చేసుకోండి. ఇవి డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సైబర్ సెక్యూరిటీ అసలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే, దానిలో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఖచ్చితంగా మరిన్ని విషయాలు మీరు పొందొచ్చు. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా సరే సైబర్ సెక్యూరిటీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, ఫ్యూచర్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నా, లేదా వాళ్ళు ఐటీలో వర్క్ చేస్తున్నారు, ప్యాకేజెస్ ఇంకా ఇంక్రీజ్ అవ్వటం లేదు, సో ఐటీలో అలాగే జాబ్ సెక్యూరిటీ భయం ఉంది, ఇలా ఎవరైనా ఉన్నా, ఇప్పుడు ఎవరైనా బీటెక్లో జాయిన్ అయ్యి 4 yearsలో మంచి ఎక్స్పర్ట్ అవ్వాలి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో అనుకుంటున్నా, వాళ్ళకి ఈ వీడియో మీరు ఫార్వర్డ్ చేయండి. సైబర్ సెక్యూరిటీ ఫ్యూచర్ బాగుంటుంది. సో సైబర్ సెక్యూరిటీ మీద మరిన్ని అవకాశాలు అనేవి రావడానికి చాలా చాలా స్కోప్ ఉంది ఫ్యూచర్లో. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సైబర్ సెక్యూరిటీ అసలు ఎలా ఉంటుందని చెప్పి. ఇది చాలామందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.